సతీదేవి యోగాగ్నిలో దగ్ధమగుట. దక్ష, నీలాంటి పాపాత్ముడి కూతురిగా దాక్షాయణిగా బతకలేను. శివనిందాపరుడివైన నీకు నీ చేత యజనించేయించబూరిన వీరందరికీ తగిన శాస్త్ర త్వరలోనే జరుగుతుందిలే అంది. శివనిందను సహించలేని సతీదేవి సుఖాసీనయ్యి శుద్ధజలాలను ఆచమనం చేసింది. కళ్ళు మూసుకుని శివధ్యానం చేస్తూ యోగమార్గాన ప్రాణాపాన వాయువులను సమానం చేసింది. నాభిచక్రం నుంచి ఉదానాన్ని లేపింది. హృదయం చేర్చి అక్కడ నుంచి కంఠము, అక్కడి నుంచి బురుగటికి నెట్టింది. భగ్గుమంది యోగాగ్ని. రెప్పపాటు కాలంలో ఆ నిత్య సౌభాగ్యవతి బూడిదగా మిగిలింది. హాహాకారాలు మిన్నుముట్టాయి. ప్రమదగణాల వారు కొందరు సంతాపం భరించలేక ప్రాణత్యాగం చేశారు. మరికొందరు తమ తమ అవయాలను ఖండించుకున్నారు. అధిక భాగం మహావేశంతో దక్షుడి పరివారంపై తలపడ్డారు. ఓం శాంతి శాంతి శాంతి.